ఆసియాలోని అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క సారళమ్మ మహాజాతర నేటి నుండి ప్రారంభమైన వేళ భక్తులకు మరియు సమాచార వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచేలా ఏర్పాట్లు చేసిన మీడియా సెంటర్ను మంత్రి సీతక్క ఘనంగా ప్రారంభించారు. జాతర విశేషాలను, భక్తులకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో మీడియా పాత్ర కీలకమని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు పాల్గొని జాతర కవరేజ్ కోసం జర్నలిస్టులకు కల్పించిన సౌకర్యాలను వివరించారు. భక్తుల రద్దీ, ట్రాఫిక్ అప్డేట్స్ మరియు అత్యవసర సేవల సమాచారాన్ని మీడియా ద్వారా వేగంగా చేరవేసేలా ఈ సెంటర్ 24/7 పనిచేస్తుందని వెల్లడించారు. అదే కదా నమస్కారాలు. ఇది కాకుండా అంతా మీకు పోలీస్ పాస్లు అవన్నీ ఇచ్చిన పోలీస్ అధికారులను కూడా ఇద్దరిని మీకు అలాట్ చేసిన వాళ్ళని కూడా ఈరోజు మీకు అటాచ్ చేస్తాం. వాళ్ళ నెంబరు మీ అధికారులు ఈరోజు దాదాపుగా 4 గంటల నుంచి మరి భక్త జనం నెత్తి మీద మూటలు పెట్టుకొని ఎడ్ల బండ్ల మీద, బస్సులలో, ప్రైవేట్ కార్లలో, ప్రైవేట్ వెహికల్స్లలో పెద్ద ఎత్తున ఒక ప్రవాహం లాగా ఈ జాతర ప్రాంగణానికి చేరుకోవడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం, సంతోషిస్తూ ఉన్నాం. మరి దాదాపుగా 90 రోజులుగా ఈ యొక్క జాతర ఏర్పాట్లు కానీ, గుడి గద్దెల పునర్నిర్మాణం కానీ ఇవన్నింటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిధులిచ్చి ఇవన్నిటికీ కర్త కర్మ మరి అన్నీ తానై మాకంతా గైడ్ చేసినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మీరు చూస్తే గతంలో వారం రోజుల ముందు అడావుడు ఉండే, కానీ ఇప్పుడు 90 రోజుల నుంచి మనం ఈ పనులు ఏదైతే గద్దెల పునర్నిర్మాణ పనులు మొదలు పెట్టినామో అప్పటి నుంచి జనాలు రావడము జరిగింది. ఏ రోజు కూడా మేము గుడిని క్లోజ్ చేయలేదు, అంటే బంద్ చేయలేదు. భక్తులు ఒక దిక్కు వస్తుంటే పనులు ఒక దిక్కు మొదలు పెట్టినాం. దీని మూలంగా కొంత ఈరోజు వరకు కూడా మేము ఇంకా సదురుకున్నప్పటికీ మేము అనుకున్న పద్ధతిలో ఇంకా కూడా చుట్టూ ప్రాంగణాలు కానీ, అదేవిధంగా రాబోయే కాలంలో జంపన్న వాగు కానీ, ఇంకా జంక్షన్స్ కానీ ఇవన్నీ కూడా జాతర అనంతరం ఇంకా బాగా చేయాలనేటువంటి పట్టుదలతో మా టీం ఇక్కడ పనిచేస్తూ ఉంది. మీరందరూ కూడా దాదాపుగా మీడియాలో కూడా ఈ 90 రోజులు నిరంతరం